హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్ ఓన్లీ సింపుల్. పిల్లలు స్కూల్కి వెళ్ళిపోయిన తర్వాత ఇల్లు అనేది హౌస్ అనేది ఎలా ఉంటుంది, నాకు క్లీనింగ్కి ఎంత టైం పడుతుంది అనేది వీడియోలో చెప్తాను చూడండి. పిల్లలు స్కూల్కి వెళ్ళిపోయిన తర్వాత మొత్తం హౌస్ అంతా ఎలా ఉంటుంది, క్లీనింగ్ చేయడానికి నాకు ఖచ్చితంగా 45 మినిట్స్ అయితే ఖచ్చితంగా పడుతుందండి. 45 మినిట్స్ మొత్తం ఎక్కడ వస్తువులు అక్కడ పెట్టడానికి, మొత్తం కిచెన్ అంతా క్లీన్ చేయడానికి పడుతుందన్నమాట. చూడండి ఎలా పడితే అలా ఉంటుందన్నమాట. ఇంకా తడి టవల్స్ కూడా ఇంకా లోపల వదిలేస్తారు. ఇంకా ప్రతిదీ ఎన్నిసార్లు చెప్పినా ఇంకా పిల్లలు కదా, చిన్నపిల్లలు కాబట్టి చెప్పినప్పుడు చేస్తారు, మళ్ళీ చెప్పలేనప్పుడు అలా ఉంచేస్తారు. ఇంకా కిచెన్లో వాళ్ళకి స్నాక్స్ బాక్స్, వాటర్ బాటిల్స్ ఇవన్నీ పెట్టి ఈ టైంలోనే కుళాయి వస్తుంది అనమాట. ఇంకా కుళాయి వచ్చినప్పుడు అంత హడావడి అయిపోతుంది. మొత్తం క్లీనింగ్ చేయడానికి అయితే నాకు చాలా టైం పడుతుందండి. రోజు ఖచ్చితంగా 45 మినిట్స్ అయితే పడుతుందనమాట. అలా అని ఎక్కడ పడితే అక్కడ వదిలేసి ఉండలేం కదా, ఖచ్చితంగా అన్నీ సర్దుకోవాలి నీట్గా. అప్పుడు ఆ తర్వాత నేను చదువుకోవడానికి కూర్చుంటానమాట. ఉదయమే మ్యాక్సిమం వంట చేసేస్తాను. అయితే ఈరోజు ఈ క్లీనింగ్ రోజు ఉదయం వంట చేసేసాను, కానీ కొద్దిగా కాలీఫ్లవర్ కర్రీ అని చేశాను. కొద్దిగా బాబుకి పాపకి క్యారేజ్కి వచ్చింది చాలా తక్కువ ఉంది కాబట్టి ఇంట్లో వాళ్ళకి సరిపోదనమాట. కాబట్టి మళ్ళీ ఇప్పుడు ఎగ్ కర్రీ అనేది వండాలి. సో దానివల్ల అయితే మళ్ళీ టైం పట్టేస్తుంది అనమాట. నార్మల్గా ఈ టైంకి కనుక వంట అయిపోయిందనుకోండి, నాకు చదువుకోవడానికి అనేది టైం దొరుకుతుందనమాట. క్లీనింగ్కి తెలియకుండా హాఫ్ ఎన్ అవర్ నుంచి 45 మినిట్స్ అయితే ఖచ్చితంగా పడుతుందండి. క్లీనింగ్ అంటే ఏముండదు, మొత్తం అంతా ఎక్కడ వస్తువులు అక్కడ పెట్టడం, తర్వాత మళ్ళీ ఒకసారి ఇల్లు అంతా క్లీన్ చేయాలన్నమాట. ఎందుకంటే పిల్లలు ఎక్కడ పడితే అక్కడ అన్నీ తినేస్తారు కాబట్టి ఏ మూలైనా చిన్నవి ఏమన్నా చీమలు అనేవి పట్టేస్తాయి. కాబట్టి మొత్తం క్లీన్ చేయడానికి ఇంత టైం పడుతుందండి. మనము వంట ఒక్కటే అనుకుంటాం, కానీ వంటకైతే నిజంగా చెప్పాలంటే చాలా తక్కువ టైం పడుతుంది. ఇల్లు క్లీనింగ్, బట్టలు వాష్ చేసుకొని ఎక్కడవక్కడ పెట్టడం, ఇల్లు అంతా నీట్గా ఉంచుకోవడం అనేది చాలా పెద్ద టాస్క్ అనమాట. అసలు వంట అనేది నాకు పెద్ద టాస్క్గా అనిపించదు. ఇంటిలోని ఎక్కడ వస్తువులు అక్కడ పెట్టుకోవడం అనేది పెద్ద టాస్క్లా అనిపిస్తుంది. ఇంత కష్టపడి సర్దుతానా. తర్వాత మా బాబు 1కి వచ్చిన తర్వాత మళ్ళీ సిచ్యువేషన్ మామూలేనమాట, ఇలాగే ఉంటుంది. తర్వాత మళ్ళీ అన్నీ తీసేస్తాడు. అలా అని సర్దకుండా ఉండలేను, మళ్ళీ సర్దుకుంటాను. ఇలా టైం అనేది పట్టేస్తూ ఉంటుంది. మళ్ళీ పిల్లలు చిరాకు చేసేస్తారని సర్దుకోకుండా ఉండలేం కదండి. ఇంటికి ఎవరైనా సడన్గా వచ్చారనుకో, చూసేటప్పటికి ఇల్లు నీట్గా కనిపించదు అనమాట. ఏంటో ఒక్కొక్కసారి చుట్టాలు కూడా ఇల్లు చిరాకుగా ఉన్నప్పుడు వస్తారండి, నీట్గా సర్దినప్పుడు రారనమాట. అలా అనిపిస్తూ ఉంటుంది ఒక్కొక్కసారి. నిజమే కదా, ఇల్లు చిందరవందరగా ఉన్నప్పుడే. మళ్ళీ 1కి వచ్చేస్తాడనమాట మా బాబు. 1కి వచ్చిన తర్వాత మళ్ళీ సేమ్ మొత్తం ఆడుకునేవి ఇవి అవి అటు ఇటు విసిరేస్తూ ఉంటాడు. ఒక్కొక్కసారి మళ్ళీ ఈవినింగ్ సర్దుదామని వదిలేస్తాను, ఒక్కొక్కసారి మాత్రం సర్దుతాను. ఒక్కొక్కసారి వాడి చేత చేయించడానికి ట్రై చేస్తాను, ఒక్కొక్కసారి చేస్తాడు, ఒక్కొక్కసారి చేయడం అనమాట. ఇలా అయితే టైం పట్టేస్తుంది. ఇంకా పాప వచ్చిన తర్వాత తనకు సంబంధించిన బుక్స్, ఏవో క్రాఫ్ట్స్ అని పేపర్లు వేస్తుంది. ఇంకా ఒక్కొక్కసారి అయితే చాలా చిరాగ్గా పేపర్లో క్రాఫ్ట్స్ అంటది, అవంటది ఇవంటది, అలా చెత్త అంతా తను వేస్తుంది. తను కొద్ది పెద్దది కాబట్టి అమ్మ తీసి సర్దే అంటే తను సర్దుతుందండి. బాబు ఇంకా చిన్నోడు అనమాట, తెలీదు. ఇంకా కిచెన్ అనేటప్పటికి మార్నింగ్ అయితే ఖచ్చితంగా ఎక్కడ వస్తువులు అక్కడే వెంటనే పెట్టినా సరే ఆ టైంకి కరెక్ట్గా వెళ్ళి టైంకి హడావడి అయిపోతుందండి. ఒక పక్కన పిల్లలకి తినిపించడం కూడా నేనే అంటే పాప తినేస్తుంది, బాబుకి తినిపించడం నేను చేయాలి, లేదంటే మళ్ళీ ఆకలి వేసేస్తుంది, వాడంతటి వాడు సరిగా తిండు. అందుకని తినిపిస్తాను అనమాట. దానివల్ల కొద్ది టైం పడుతుంది. పాపకు జడలు వేయడం, దీనివల్ల టైం అనేది పట్టేస్తుంది అనమాట. జడలు వేయడం అంటే ఇప్పుడు మగపిల్లలకైతే పెద్ద రెడీ ఏమి ఉండదండి, బాబుకి రెడీ ఏమీ ఉండదు, పాపకు మాత్రమే జడలు వేయడం అనేది టైం పడుతుంది. మార్నింగ్ ఒకసారి ఇలా వాష్ చేసేస్తాను ఖచ్చితంగా నేను సింక్ అనేది. అలాగే నైట్ కూడా నేను మొత్తం కూడా క్లీన్ చేసేస్తానండి. తర్వాత ఇలా మనం కిచెన్ క్లాత్ అనేది ఖచ్చితంగా నేను ఉదయం ఒకసారి నైట్ ఒకసారి మొత్తం కూడా క్లీన్ చేసేసి ఆరబెట్టేసి వేరేది వాడతాను అనమాట. ఖచ్చితంగా నేను కిచెన్ క్లాత్ అనేది క్లీన్ చేస్తానండి. ఇలా నాకు 45 మినిట్స్ పట్టిందనమాట. 8:45కి క్లీనింగ్ మొదలు పెట్టాను. ఇంకా అవ్వలేదండి, మొత్తం లోపల నుంచి మొత్తం తుడుచుకొని రావాలన్నమాట. ఇంకా పిల్లలు వేసినవి ఏవేవో చెత్త అన్నీ ఉంటాయి. ఉదయం ఒకసారి తుడిచేసిన తర్వాత రెండోసారి తుడడం జరుగుతుంది అనమాట. రెండోసారి ఎక్కువ చెత్త వస్తుందండి. మార్నింగ్ లేచినప్పుడు ఫ్రెష్గానే ఉంటుంది, ఎందుకంటే నైట్ అంతా నేను మొత్తం శుభ్రం చేసేసుకొని పడుకుంటాను కాబట్టి మార్నింగ్ లేచినప్పుడు బాగానే ఉంటుంది. ఉదయం మాత్రం మళ్ళీ వీళ్ళు అటు తిరిగి ఇటు తిరిగి ఇవి అవి అన్నీ వేసేయడంలో ఇంకా ఎక్కువ చెత్త వస్తుంది అనమాట. అలా అని సెకండ్ టైం కనుక మనం తొడవకుండా వదిలేస్తే పిల్లలు తినివి అవి వేస్తారు కదా, చీమలు పట్టేసి బొద్దింకలు కాక్రోచ్లు వచ్చే అవకాశం ఉంటుందన్నమాట. కాబట్టి పిల్లలు స్కూల్కి వెళ్ళిన తర్వాత ఖచ్చితంగా నేను ప్రతి మూల నుంచి మళ్ళీ తుడుచుకొని వస్తానండి. 2 టైమ్స్ పడుతుంది. అలాగే ఈవినింగ్ ఒకసారి. మళ్ళీ నైట్ క్లీన్ చేయకూడదు అంటారు, కానీ చీమలు అవి పట్టేస్తాయని నైట్ అంతా క్లీన్ చేసేస్తాను, కానీ చెత్త అనేది బయటకు ఎత్తకుండా ఉంచుతాను అనమాట.
హ్మ్. ఇలా అండి మొత్తం అంతా క్లీన్ చేసి ఎక్కడ వస్తువులు అక్కడ పెట్టేటప్పటికి ఈ టైం అయింది. ఇక్కడ డైలీ న్యూస్ పేపర్స్, కావాల్సిన కటింగ్స్, అలాగే నా బుక్స్ అనేవి ఇక్కడ ఉంటాయి మొత్తం కూడా. మొత్తం క్లీనింగ్ అయితే అయిపోయిందండి. ఇంకా నేను తినడం అనేది అవ్వలేదనమాట. ఇలా క్లీన్ చేసిన తర్వాతే తినడం స్టార్ట్ చేస్తాను. ఇంక ఇవన్నీ చూస్తూ తినాలన్నా తినాలనిపించదు. మిషన్ మీద ఏమీ లేకుండా ఉంచుతానండి. కానీ మా హస్బెండ్ పిల్లలు వచ్చిన తర్వాత మిషన్ అంతా నిండిపోతుందనమాట. అంత ఖాళీగా ఉంచినా. ఇలా చదవడానికి బుక్స్, ట్రైపాడ్ పెట్టి రెడీ చేసుకుంటాను. 9:30 అయింది. ఇంకా ఏం తినలేదు. తిన్న తర్వాత 10-11 వరకు చదువుతాను. తర్వాత 11 నుంచి మళ్ళీ వంట వండాలని చెప్పాను కదండీ! ఈరోజు ఇంకొకసారి వండాలని. ఓకేనండి. బాయ్.